ఎఫ్ఎల్ఎంలో జిల్లాను మొదటి స్థానంలో ఉంచేందుకు ఉపాధ్యాయులు కృషి చేయాలని జిల్లా కలెక్టర్ బి చంద్రశేఖర్ పిలుపునిచ్చారు. సోమవారం ఆయన నల్గొండ జిల్లా కేంద్రంలోని మర్రిగూడ పాఠశాలను సందర్శించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ విద్యార్థులకు ఫౌండేషన్, లిటరీ, సంఖ్యాశాస్త్ర సామర్థ్యాలు పెంచాల్సిన అవసరం ఉందని, ఇందులో భాగంగా ఉపాధ్యాయులకు అక్టోబర్, నవంబర్లో పరీక్ష నిర్వహించనున్నట్లు తెలిపారు. అలాగే ప్రతి విద్యార్థికి మాతృభాషతో పాటు హిందీ, ఇంగ్లీష్ తప్పనిసరిగా చదవడం, రాయడం, మాట్లాడడం వచ్చి ఉండాలన్నారు. ఉపాధ్యాయులు విద్యార్థులకు పాఠాలతో పాటు పరిశుభ్రత, అలాగే పాఠశాల ఆవరణను శుభ్రంగా ఉంచుకోవడం, వ్యక్తిగత పరిశుభ్రతను బోధించాలని, అలాగే జీవితం గురించి పిల్లలకు తెలియచేయాలని, వారు భవిష్యత్తులో మంచి పౌరులుగా ఎదిగేందుకు తరగతులు ప్రారంభమయ్యే ముందు బోధించాలని చెప్పారు. ప్రభుత్వం చేపట్టిన బడిబాట కార్యక్రమంలో పాఠశాలలో విద్యార్థుల సంఖ్య పెరిగిందని, రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులకై అనేక కార్యక్రమాలు అమలు చేస్తున్నదని, అందువల్ల పిల్లలు బాగా చదువుకోవాలని, చెప్పింది వినాలని అన్నారు. అలాగే పాఠశాల ఆవరణను శుభ్రంగా ఉంచుకోవాలని, దాంతోపాటు వ్యక్తిగతంగా పరిశుభ్రంగా ఉండాలని, చేతులు శుభ్రంగా కడుక్కోవాలని, స్వీయ క్రమశిక్షణ కలిగి ఉండాలని చెప్పారు. త్వరలోనే విద్యార్థులకు కొత్త యూనిఫామ్ రానుందని, అలాగే రాష్ట్ర ప్రభుత్వం ఈ అకాడమిక్ విద్యా సంవత్సరం నుండి పాఠశాల విద్యార్థులకు అల్పాహారాన్ని అందించనుందని, కొత్తగా పాఠశాలలో చేరిన విద్యార్థులకు కూడా యూనిఫామ్ ఇచ్చేందుకు కొలతలు తీసుకోవాలన్నారు. ప్రతి విద్యార్థి బాగా చదువుకోవాలని, ముఖ్యంగా 10 తర్వాత ఎట్టి పరిస్థితులలో పాఠశాల మానివేయవద్దని, ఉద్యోగం రావాలన్నా లేదా వారి కాళ్లపై వారు నిలబడాలన్నా పై చదువులు చదవాలని చెప్పారు. జిల్లా విద్యాశాఖ అధికారి పి సురేంద్రరావు, కార్పొరేటర్లు శంకరయ్య, మోహన్ రెడ్డి తదితరులు ఉన్నారు. విద్యా సంవత్సరంలో ప్రతి ఒక్కరు కూడా ప్రభుత్వం ఇచ్చినటువంటి దాశను ప్రతి ఒక్కరు కూడా మనకు టెక్స్ట్ బుక్స్, యూనిఫామ్తో పాటుగా నాణ్యమైనటువంటి విద్యను అందించాలనే ఉద్దేశంతో ఈ విద్యా సంవత్సరంలో మనం అందరం కూడా పెడుతున్నాం. మీరందరూ కూడా చక్కనైనటువంటి మంచి వేషధారణతోటి మరి అందరూ కూడా చక్కగా రెడీ అయ్యి వచ్చారు. మీరందరూ కూడా సో ఎంత బాగా రెడీ అయ్యారో అంతే బాగా మీరందరూ కూడా చదువుకోవాలి, సరేనా? సో ఇక చదువుకున్నప్పుడు మనం అందరం కూడా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి? బాగా చదువుకోవాలి, టీచర్ చెప్పింది వినాలి, ఇంకా తల్లిదండ్రులు చెప్పింది వినాలి. మీరు క్లాస్ రూమ్స్ కానీ, బెంచెస్ కానీ, లేకపోతే మీరు వెళ్తున్నప్పుడు కూడా మీ ప్రెమిసెస్ని మీరు నీట్గా పెట్టుకోవాలి. సో టీచర్స్ కూడా నా రిక్వెస్ట్ ఇక్కడ పిల్లలకి మీ లెసన్ చెప్పే ముందు అట్లీస్ట్ డేలో ఉన్నటువంటి ఫస్ట్ క్లాస్ ఎవరైతే టీచర్ వెళ్తారో ఆ టీచర్ దయచేసి ఇక్కడ వాళ్ళకి శానిటేషన్, సెల్ఫ్ డిసిప్లిన్, సెల్ఫ్ వెల్బీయింగ్ ఎలా ఉండాలనేది 1-2 నిమిషాలు మాట్లాడాలి. మరి పాఠశాల ప్రారంభోత్సవ దినాన మరి ఈ స్కూల్లో ఇంత మంచి ప్రోగ్రామ్ ఈ విలేజర్స్ ఆర్గనైజ్ చేయడం చాలా సంతోషం. ఇక్కడ భాస్కర్ అని నాకు టీచర్ మంచిగా వచ్చిన దగ్గర నుంచి నన్నే అంటిపెట్టుకుని ఉన్నాడు. సో అతను మరి మా స్కూల్కి రావాలి, ఇక్కడ ఓపెన్ చేయాలి అని అనుకోవడం. అంతేకాకుండా ఈ స్కూల్లో కూడా అతనే మంచిగా బ్రేక్ఫాస్ట్ పెట్టే ఒక కమిటెడ్ టీచర్ ఈ స్కూల్లో ఉండటం, ఈ విలేజ్లో ఉండటం మీ అందరూ అదృష్టం. ఎందుకంటే ఒక టీచర్ బ్రేక్ఫాస్ట్ ఆయన ఇంట్రెస్ట్ చూపించుకొని పెట్టడం చాలా సంతోషం. విద్యార్థులందరూ మరి అకాడమిక్ ఇయర్లో వస్తున్నారు కాబట్టి మీరు కూడా పక్కనే ప్రైవేట్ స్కూల్స్ క్వాలిటీ చూస్తే ఎక్కువగా స్ట్రెంగ్త్ వస్తుంది. సో టీచర్స్ అందరూ కొంచెం ఎక్కువగా హార్డ్ వర్క్ చేస్తే చాలా స్కూల్స్లో కూడా మరి ప్రైవేట్ స్కూల్కి వెళ్ళేటువంటి వాళ్ళని కూడా ఆపించి ఇక్కడే జాయిన్ చేసే అవకాశం ఉంటుంది. నేను 2.5 years వెయిట్ చేస్తుంటాను దీని గురించి. ఎందుకంటే నేను మా ఊర్లో పెట్టుకుంటే నల్గొండ మొత్తం పెట్టుకోకుండా ఇక పెట్టుకుంటాను. అడుగుతున్న దానికే ఆగింది ఇన్ని రోజులు. మీరు వస్తున్న ఈరోజు మీరు వచ్చిన సందర్భంగా రీచ్ చేసుకుంటేదంటే మంది నమ్మకపడరు. దానికే ఈరోజు ఆగి మీరు వస్తున్నారంటే నేను డిఓ గారు చెప్తే నాకు స్కూల్ పని అయిపోయింది అనుకున్నా. మీరు వస్తున్నాను మళ్ళీ ఉదయం 9:30కి ఏమైందంటే ఇక వస్తాడని చెప్పారు. అబ్బా అనుకున్నా, లెటర్ రాసి ఆడ పెట్టుకున్నా. మీరు రావట్లేదు, అక్కడికి వచ్చిద్దాం అనుకున్నా. మళ్ళీ ఇక్కడికి వచ్చారు, లెటర్ అక్కడ ఉంది, గ్రీవెన్స్ వచ్చి ఇస్తా సార్. చిన్న రిక్వెస్ట్ చేశారంటే టౌన్ దగ్గర ఉంది. గతంలో ప్రైవేట్ స్కూల్ హెడ్ మాస్టర్ కూడా టిఫిన్స్ పెడుతుంటే నాకు మంచిగా అనిపించింది. కానీ హెడ్ క్వార్టర్ దగ్గర ఉన్న వల్ల అందరు ప్రైవేట్ స్కూల్ పోతుంది. నీడ్స్ బాగున్నాయి, అన్నీ బాగానే ఉన్నాయి. కానీ చిన్న సమస్యలు ఉంటాయి మా ఊర్లో. ఆ చిన్న సమస్యలు మేము పరిష్కరిస్తాం. మేము టీచర్లు కూడా ఒక రిక్వెస్ట్ చేస్తున్నాం. అందరికీ
మీ బాధ్యత మీరు నిర్వహించండి, మా బాధ్యత మీరు నిర్వహిస్తారు. నేను మా శంకర్ ఇద్దరు కలిసి నిర్వహిస్తామని దాన్ని మన ప్రీతం నాయకుడు కొమ్మటి వెంకట గారి సహకారంతోనే ఇంత పెద్ద స్కూల్కి వచ్చింది మనకి ఆ రోజు. బత్తుల భాస్కర్ సార్ అని ప్రైమరీ స్కూల్ హెడ్ మాస్టర్ గారు సొంత ఖర్చుతోటి ఉదయం టిఫిన్ పెట్టడం వల్ల మాకు స్ట్రెంత్ పెరిగారు. దాంతోపాటు మేము కూడా ఇక్కడ బయట బర్త్డే కానీ ఏది చేసుకున్నా మీరు ఇక్కడికి వచ్చి పిల్లలకు మీ వంతు బర్త్డే ఖర్చు పెట్టేది మా పిల్లలకు టిఫిన్ పెట్టమన్నాం. ఊరు వాళ్ళు కూడా సాయం చేస్తున్నారు. దాంతోపాటు గవర్నమెంట్ నుంచి ఏ నిధులున్నా మా మర్రిగూడెంకు మా మోహన్ గారు సార్ని అందరూ అడుగుతూ ఉన్నారు, మీరు ఇంత పెద్ద ఉన్నారని అడిగితే లేదు నేను ఏదైనా న్యాయంగానే ఉంటా, ఏ స్కూల్కి ఎంత వస్తుందో మన స్కూల్కి ఎంత వస్తా అన్నాడు. ఈరోజు ఆయన కూడా మేము కొన్ని లెటర్లు ఇచ్చినాం సార్. దయచేసి ఈ యొక్క అవకాశం ఇచ్చినందుకు